హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాది వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, కొత్త డబ్బులు తెచ్చుకున్నా ఈరోజు. చాలా రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఆయన అడుగుతున్నా, నాకు డబ్బులు కావాలి ఇంట్లో డబ్బులు నాకనే కాదు ఎవరైనా కూర్చోవచ్చు కదా. అన్ని రోజుల నుంచి అడుగుతుంటే ఇన్నాటికి వీటికి ముహూర్తం కుదిరింది అనమాట. మొన్న ఆదివారం గట్టిగా అడిగా, తీసేవని. ఈరోజు అయితే వెళ్ళి తీసుకొచ్చాం ఫ్రెండ్స్. దీంట్లోనే కూర్చో, దీంట్లోనే దీంట్లోనే కొనుక్కో అని చెబుతున్నాడు. ఆయనగా కూర్చోట్లా, ఆయన చూడు ఏడ కూర్చుంటున్నాడు. కాదు, నేను నా కోసమనే నేనే కూర్చోవాలంట, ఆయన కూర్చోడంటాడు. కూర్చుంటున్నాడు. కూర్చో ఇట్లా కొదేసినట్టు ఉంటది. ఇట్లా కూర్చుంటే కొదేసినట్టు ఉంటది అని బానే ఉంది. ఎందుకు కొదేసినట్టు ఫ్రీగా ఉంది. ఇంకా కూర్చుంటే నడుమ అంటుంది ఫ్రీగా. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కొంచెం ఇరుగు అనిపించి కొదేసినట్టు ఉండిద్ది. మనం పక్కనే ఉన్నాం కాబట్టి ఇన్ని రోజులకైతే తీసిచ్చాడు ఫ్రెండ్స్. ఇష్టంగా తీసుకున్నా. కలర్ కూడా బానే ఉంది, నాకు నచ్చిన కలరు, యాష్ కలర్ బాగుంది అనమాట. కుర్చీ పక్కకు పెట్టేసాం. అవైతే ఖరాబ్ అయినాయిలే, అవి ఖరాబ్ అయినాయి. అదిగాక చాలా రోజులు అయింది అవి తీసుకొని. చాలా సంవత్సరాలు అయింది. చాలా రోజులు అంటే చాలా సంవత్సరాలు వచ్చినాయి. ఆ కుర్చీలు 500 పెట్టి తీసుకున్నాము. కొంచెం విరిగిపోతున్నాయి అన్నమాట. విరిగిపోవడానికి స్టార్టింగ్ లో ఉన్నాయి అవి. విరిగిపోకముందే అవి ఎట్లా పోతున్నాయి అర్థమైపోతుంది. ఎప్పుడన్నా సడన్ గా గట్టిగా కూర్చున్నామంటే కనుక అవి పట్టు విరిగిపోతాయి, కింద పడతాయి ఎవరొకరిని. ఇంకా ముందే ఇవైతే తెచ్చుకున్నా ఫ్రెండ్స్. ఇవి 2 కలిపి 1000 రూపాయలు అనమాట. ఒక్కటి ఎంత చెప్పాడో తెలుసా? ఎంతే? 950 చెప్పాడు. ఒక్క టబ్బు వచ్చి ఒక ఆయన దగ్గరికి వెళ్తే 600 చెప్పాడు ఒక్కటి. కానీ ఇవి ఒక్కటే ఉండింది ఈ కలర్ లో, 2 లేవు అనమాట. వేరే దగ్గరికి పోతే 900 చెప్పాడు. ఇంకా 2 కలిపి 1000 రూపాయలు లెక్కన తీసుకొని అంత వచ్చాము. ఏంద్రా అని పూజ వాళ్ళ అమ్మ అయితే రాత్రి వాళ్ళు మండికి పోతే వాళ్ళు అడిగారంట, 2 కలిపి 800 కడిగిందంట. మనం అడిగిల్లు ఇందాక, ఆడ అడిగిందంట 800కి రాదని చెప్పాడంట. బయటికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఈరోజు మా ఆయన ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంటి దగ్గరే ఉన్నాడు కాబట్టి బయటికి తీసుకెళ్ళి డబ్బులు తీసిచ్చాడు. కుండ కోసం వెళ్ళాము, కుండ కుదరలేదనమాట. లస్సీ తీసుకున్నాము. మళ్ళీ వీడు ట్యూషన్కి వెళ్తాడేమోనని కుండ తీసుకోకుండా, వేరే దగ్గరికి వెళ్ళకుండా లస్సీ తీసుకొని అయితే ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. ఎండగా వచ్చిందంటే మటుకి కంపల్సరీ కిషన్బాద్ సైడ్ వెళ్ళామంటే మటుకి లస్సీ కంపల్సరీ ఫ్రెండ్స్. బాగా పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. కార్తీక్ అయితే ఇంకా చెప్పని అవసరం అలా, లస్సీ ఉంటే పండగ చేసుకుంటాడు. ఏ తాగురా సామె, గొంతు రాసిపోతున్నా. టాబ్లెట్లు తెచ్చేది తెలుసా? రాత్రి పార్క్ వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో బాగా ఆడి ఉప్పు నీళ్ళ, బోర్ నీళ్ళు. మరి ఆ నీళ్ళు అట్లా గొంతుకి ఏమైంది? అరిసి డాన్సులు వేయటం ఎక్కువ కదా. అవి కోతి డాన్సులు, అవన్నీ మంచి డాన్సులు కాదు. అవి అంటే పిల్లలు సంతోషిస్తారు కానీ డాన్సులు ఏమన్నా ఇలా అలాంటి పాటలు పెట్టారు డాన్స్ చేయమని. పెట్టిలా ఇంగ్లీష్ పాటలు పెడతారు. లేదు, తెలుగు పాటలే. తెలుగు పాటలు వీళ్ళంతా ఎట్లా కుక్కలు అయితే ఎగిరి ఎగిరి ఎగిరి. ముస్లిమ్స్ ఏరియాలో ఫ్రెండ్స్ ఈ లస్సీ మేము ప్రతి సంవత్సరం ఒక దగ్గర తీసుకుంటాం అనమాట. లస్సీ ఇదేంటి తరగట్లేదు ఐస్ క్రీమా? కోవానా? కోవా వేసి మంచిగా జీడిపప్పు బాదం పప్పు వేసి చేస్తారు, బాగుంటుంది అనమాట.
కోవా కావాలని మా దాంట్లో ఏమో కోవా ముందు దాంట్లో పడింది, అన్నిట్లో వేసినాం. ఎండాకాలం వచ్చిందంటే ఫ్రెండ్స్ ఎక్కువ తీసుకొచ్చుకొని ఎక్కువ తాగుతాం. ఇది ఒక్కొక్కసారి నాకు పడదు, ఇది తాగను, నచ్చదన్నమాట. కమ్మగా చల్లగా ఉంది పానం కడుపు. బాగుంది ఫ్రెండ్స్. లస్సీ ఇంతకుముందు తాగేది లేదు, నచ్చేది లేదు, అలవాటు అయిపోయింది. ఇప్పుడు అందరం తాగుతాం అనమాట తీసుకొచ్చుకొని. కొంచెం ఎండ ఎక్కువ ఉందంటే తెచ్చుకొని తాగటమే. ఇంతే ఫ్రెండ్స్, ఈ 4 గ్లాసులు వచ్చంటే 120 రూపాయలు ఈ 4 గ్లాసులు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.